ఒకటే మందు గ్రోతింగ్ విఖ్యాతం అగ్రిషైన్ వాళ్ళది కొట్టా నేను. ఇంకా అంతకు మించి నేను వేరే మందే కొట్టలేదు ఇప్పటికి కూడా. అయితే ఇప్పుడు మన సుయాద్ నగర్ రాజు గారిని కన్సల్ట్ అయ్యా. ఏ మందు కొట్టలేదు, కింద అడుగు మందు కూడా వేయలేదండి. వేయలేదు అసలు లేదు. చూడండి మీరు ఏ చెట్టు తిప్పండి, ఏ చెట్టు తిప్పినా మీకు గోడ ఏమైనా రాలి ఉంటే చెప్పండి. గోడ అసలు ఒక్క గోడ కూడా రాలే. మీ మందుకిను బయట కొట్టిన మందుకి తేడా చెప్తానండి. ఇప్పుడు ఈ విఖ్యాత అనే మందు కొట్టిన తర్వాత నా పక్కన అయింది 1.5 ఎకరం, నాదేమో 3.5. ఆయన నిన్న ఏం చేసామంటే ఈ పువ్వు ఉంది కదండి, ఈ పువ్వు ఇటు దెంపంగానే అందులో ఏమో పురుగు ఉంది, ఇందులో పురుగు లేదు. మన దాంట్లో లేదు, పురుగు లేదు మన దాంట్లో. అది మీ మందు గొప్పతనం. చోటు ఇస్తా అని చెప్పిండు. నందకాను చోటు ఇస్తా, నువ్వు అది కొట్టురామారో. నందక కూడా ఎక్సలెంట్ మందు. నందక కూడా దీనిలాగానే పనిచేస్తుంది. అది కూడా మంచిగా నల్లి దోమ ఎంత ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది మొక్క. ఇదంతా కూడా ఈ కొట్టిన తర్వాత వచ్చిన పూత కాతే. అంతే, అది కొట్టిన తర్వాత దిగుబడి వచ్చింది. మీరు ఫోటోలు తీసుకున్నారా కొట్టక ముందుకు? ఉంది, నా దగ్గర వీడియో ఉందండి. ఉంది, నేను పెడతా మీకు కావాలంటే. అందుకనే మళ్ళీ మీ మందే మళ్ళీ కొడదామని చెప్పేసి నందకాను చోటు వేపని ఉండడం వల్ల ఈ గుడ్లు పెడతా చూసిన తల్లి రెక్కల పురుగు, ఆ గుడ్డును చంపుతుంది అన్నట్టు. అవును, అంత బాగుంది రిజల్ట్. కాయలు కూడా పురుగు వస్తలేదు, మళ్ళీ పురుగు లేదు. పురుగుతో పాటు దోమనల్లి కూడా ఓట్టుకున్నావు. ఇంకోటి ఏంటంటే కింద గోడ రాలేదు, అది కూడా చూసుకో. ఒకసారి చూపే వాళ్ళకు నీకు విఖ్యాత ఏమేమి కొట్టినా ఒకసారి. ఈ గ్రోతింగ్ ఇదండి, ఇది విఖ్యాత. ఇది కొట్టినంట రైతు. ఇది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఈ రోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం చిమ్నా తండకు వచ్చామండి. రైతు వచ్చేసి రామారావు గారు. రామారావు గారు ఏమేమి మందులు కొట్టినాడో ఒకసారి మనం అడిగి తెలుసుకుందామండి. రామారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పత్తి చేస్తున్నారు మీరు? మేము 3-4 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్నాం సార్. సాగు చేస్తున్నాం. అందులో ఏంటంటే నేను కూడా యూట్యూబ్ లోనే చూసా ఈ మందు కూడా. యూట్యూబ్ లో చూసే నేను మీ డీలర్ గారికి నేను కన్సల్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మన సుయాద్ నగర్ రామరాజు గారు అని చెప్పేసి రాజుగారి షాప్ లో దొరుకుతాయండి మా మందులు అని చెప్పేసి అంటే అక్కడ నుంచి తీసుకొచ్చాను. రాజుగారిని కన్సల్ట్ అయ్యా. ఏమి ఇచ్చినారు రాజుగారు? రాజుగారు నాకు ఇగో ఈ మంది ఇచ్చాడండి. ఈ విఖ్యాతను ఇది గ్రోతింగ్ ఈ 2 మందు కొట్టుకోండి అని చెప్పేసి అగ్రిషైన్ కంపెనీ వాళ్ళది కొట్టాడు రామారావు. ఇది బాగుంటది, ఇది ఒకసారి కొట్టిన తర్వాత నాకు నువ్వు వచ్చి మళ్ళీ చెప్పు అన్న నువ్వు బాగా మంచి మంది ఇచ్చినావు అని చెప్పేసి అంటారు. అని చెప్పేసి అంటే నేను తీసుకొచ్చి కొట్టా. నేను ఇది ఒకటేసారి కొట్టానండి. నేను ఇప్పుడు ఇంత హైట్ ఉంది కదా రైతు, నువ్వు ఒక్కటేసారి కొట్టినావు అన్న దీనికి? దీని ఒకటేసారి కొట్టినా, ఏ మందు కొట్టలేదు, ఏ మందు కొట్టలేదు, కింద అడుగు మందు కూడా వేయలేదండి. అడుగు మందు కూడా వేయలేదు. సరే భలే వచ్చింది. మరి అంత హైట్ ఎట్లా వచ్చింది అంటారు? ఏమేమి కొట్టినావు? విఖ్యాత గ్రోతింగ్ ఈ రెండే ఒకసారే కొట్టానండి. ఎప్పుడు ఎంత ఉన్నప్పుడు కొట్టినావు అది నాకు నువ్వు మామూలుగా? అయితే ఇది నేను చిన్న మొక్కప్పుడు కొట్టామండి. ఇంత మొక్కప్పుడు కొట్టాము. చిన్న మొక్కప్పుడు పెరిగిందా? ఇది ఇప్పుడు నేను అంటున్నా కదండి, నేను సాటి రైతుగా నేను రైతు మోసం చేయనండి. నేను ఉన్నదే చెప్తాము. ఎందుకనంటే నాది చూసి 10 మంది రైతులు కొడతారు. వాళ్ళు ఏంటంటే రేపటి రోజున రైతు మనకు అరే నేను పలానా వాళ్ళు అట్లా నేను చూసి తీసుకొని కొట్టి నేను మోసపోయాను అన్న మాట నాకు రాకూడదు. నాదేంటంటే నేను కొట్టా కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మన సార్ ఇప్పుడు మీరు నిల్చున్నారా సార్, ఇక్కడ నుంచి ఈ ఎకరం ఇటు వేయలేదు, మేము మంది వేయలేదు, కింద మొత్తానికి మంది వేయలేదు. ఇటు నుంచి మంది వేసాం, ఇటు నుంచి మందు వేసాం, ఇక్కడ నుంచి ఇటు మంది వేయలేదు మేము. అసలు అడుగు మంది వేయలేదు దీనికి. ఇప్పుడు కొట్ట ముందుకి ఏముండే దీనికి? ఎట్లుండేది అసలు? ఇది కొట్ట ముందు అసలు కొట్టిన కాడ నుంచి కొద్దిగా కాపు దిగుబడి మంచిగా వచ్చింది. ఇదిగోండి గోడలు చూడండి. ఒక్కసారి చూడు రామారావు అన్న విఖ్యాతని నూనె మందు అగ్రిషైన్ వాళ్ళది. ఒక్కసారి చూడు కాపు ఒక్కసారి చూడండి. విఖ్యాత మందు ఒకటేసారి కొట్టడం వల్ల నీకు ఒకటేసారి కొట్టానండి. ఇటు చూడండి ఒకసారి. అడుగు మందు కూడా దీనికి. మీరు మొత్తం ఏ చెట్టు చూసినా కాపు మాత్రం మంచి దిగుబడి బాగుంది, గ్రోతింగ్ ఉంది. అసలు లేదు. చూడండి మీరు ఏ చెట్టు తిప్పండి, ఏ చెట్టు తిప్పినా మీకు గోడ ఏమైనా రాలి ఉంటే చెప్పండి. గోడ అసలు ఒక్క గోడ కూడా రాలే. మామూలుగా రైతులు 2-3 సార్లు కొడతారు కదా. 2-3 సార్లు నా పక్కన రైతులు కూడా కొట్టారు. చూసుకోండి ఎన్నిసార్లు కొట్టారు వాళ్ళు. కొట్టారు ఒక్కొక్కరు 3 సార్లు కూడా కొట్టారు. మోనో అని మోనో స్టార్తిన్ అని తర్వాత సూపర్ ట్యాకిల్ అని వాళ్ళు కొట్టారు. కానీ వాళ్ళ దాని మీద మనదే ఒకసారి కొట్టా. నేను అసలు మందే లేదు. అదృష్టం ఏంటంటే నేను అసలు అడుగు మందే లేదు. చూడండి లేకున్నా కూడా మీకు ఇంత ఎత్తున పెరిగింది. ఇది చూడండి. అవును, అసలు
పైన కూడా రైతులు నంబర్ కూడా అంటే ఏదో కావాలని చెప్పినట్టు ఉంటది కానీ నేను చెప్పనండి. ఎందుకంటే ఈ ఎకరం నాకు ఆ టైంకి నాకు వర్షం పడ్డదని చెప్పేసి నేను ఆదిలాబాద్ లో మేము వేయకుండా వెళ్ళిపోయాను. ఈ ఎకరం వరకు ఆగింది. అట్లా ఎదుగుదలతో పాటు దోమ నల్లి అసలు ఏమి లేదు సార్, ఏమి లేదు, ఏమి లేదు. ఆరోగ్యంగా ఉన్నది, ఆరోగ్యంగా ఉంది మొక్క. కొట్టి ఇప్పుడు ఇది కొట్టి 20 రోజులు అవుతుంది సార్. కొట్టి 20 రోజులు అవుతుందా? 20 రోజులు అవుతుంది. 20 రోజులు బాగుంది. అంటే నీకు ఇంకా అప్పటిదాకా అటాక్ కాలేదు, దోమ అసలు ఏమి లేదు, ఏమి లేదు. ఎదుగుదల కూడా అట్లే వచ్చింది. అడిగారు నాకు నువ్వు ఏం కొట్టావని చెప్పేసి అంటే ఇట్లా విఖ్యాత అనే మందు కొట్టావంటే మేము కూడా చూసాం కానీ ఆన్లైన్ లో నమ్మబుద్ధి కాదు కదా అని రైతులు అంటారు. చూసి నాకు కూడా వాళ్ళు చెప్తే నేను అటు చెప్పడం జరిగింది. రైతులకు కూడా చెప్పాను నేను. మందు కొట్టిన కాడ నుంచి చేను గ్రోతింగ్ గానీ, కాపు గానీ, దిగుబడి, గూడలు ఆరోగ్యంగా నల్లి ఒక్కసారే కొట్టానండి మొక్క. నేను ఒక్కసారి ఈ విఖ్యాత అనే మందు ఈ గ్రోతింగ్ అనేది ఒక్కసారే కొట్టాను నేను. ఏ మందు అందరు స్టార్తిన్ మోనో కొట్టారు కానీ నేను అసలు మోనో స్టార్తిన్ అసలే కొట్టలేదు. వాళ్ళు 3 సార్లు కొట్టారు. వాళ్ళు 3 సార్లు మోనో స్టార్తిన్ కొట్టారు, సూపర్ ట్యాకిల్ కొట్టారు, ఇంకేదో మందు కొట్టారు. నేను అది ఏం కొట్టలేదు, ఒకటే మందు కొట్టాను. ఒకటే మందు గ్రోతింగ్ విఖ్యాత అగ్రిసైన్ వాళ్ళది కొట్టాను నేను. ఇంకా అంతకు మించి నేను వేరే మందే కొట్టలేదు. ఇప్పటికి కూడా చెప్తే నమ్మని కూడా నమ్మరు రైతులు. అది మనకు అవసరం లేదు. నీకైతే ఎట్లా అనిపించింది? సరే పక్క రైతు మనకు సంబంధం, నీకు ఎట్లా అనిపించింది కొట్టడం వల్ల? నాకైతే ఇది కొట్టడం వల్ల బాగుంది. మళ్ళీ మీ వాళ్ళకి నేను కన్సల్ట్ అయ్యాను. అయితే పూతల పురుగు ఇప్పుడు మామూలుగా నిన్న మన అయితే మీ మందుకిను బయట కొట్టిన మందుకి తేడా చెప్తానండి. ఇప్పుడు ఈ విఖ్యాత అనే మందు కొట్టిన తర్వాత నేను ఒకసారి చూద్దామని చెప్పేసి పోయా. నా పక్కన అయింది 1.5 ఎకరం, నాదేమో 3.5. ఆయన నిన్న ఏం చేసామంటే ఈ పువ్వు ఉంది కదండి, ఈ పువ్వు ఇటు దెంపంగానే అందులో ఏమో పురుగుంది, ఇందులో పురుగు లేదు. మన దాంట్లో లేదు, పురుగు లేదు మన దాంట్లో. అది మీ మందు గొప్పతనం అది ఒకటే. పురుగు లేదు, అలా పురుగు లేదు. వేరే పక్క పొలాలలో వాళ్ళ దాంట్లో ఇట్లా నేను దెంపితే అదేమైతుంది, పురుగు కనపడుతుంది, అలా పురుగు తిన్నది కనపడుతుంది. పురుగు పోయింది, దోమ నల్లి ఏమి లేదు, ఏమి లేదు. విఖ్యాత ఈ గ్రోతింగ్ అనే ఆయిల్ ఒక్కటి కొట్టడం వల్ల నూనె మందులు ఏమి లేదు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ సార్కే నేను చెప్పా, రాజుగారికి చెప్పా, మరి నాకు మళ్ళీ ఇంకో మందు కావాలంటే నాకు 2 రోజుల్లో స్టాక్ వస్తుంది, నేను అప్పుడు ఇస్తా అని చెప్పేసి నెక్స్ట్ రౌండ్ చోటు ఇస్తా అని చెప్పిండు. నందకాను చోటు ఇస్తా, నువ్వు అది కొట్టురామారో. నందక కూడా ఎక్సలెంట్ మందు. నందక కూడా దీనిలాగానే పనిచేస్తుంది. అది కూడా మంచిగా నల్లి దోమ ఎంత ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది మొక్క. నువ్వు 1-2 సార్లకు 3 సార్లకే పంట పండించుకోవచ్చు అన్నట్టు. మామూలుగా నువ్వు పక్క రైతులు 4-5 సార్లు కొడుతుంటారు కదా, అదే ఖర్చు తగ్గుతుంది. నాదేంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి చేసుకోవాలి. నువ్వు వాళ్ళు ఇప్పుడు 3-4 సార్లు కొట్టినా వాళ్ళ పత్తి ఇదే ఉంది. నాది కూడా ఏంటంటే నేను ఒకటేసారి కొట్టా, నా దానికి వాళ్ళ దానికి మీరు చూడండి. అవును, తేడా ఉంది. అయితే మామూలుగా ఖమ్మం జిల్లాలో నిన్న మనం 2 రోజులు 10 రోజులు వరుసగా ఆగకుండా వర్షాలు కురిసినాయి. చాలా మంది ఏరియాల తోట కూడా దెబ్బతిన్నాయి. మీ తోట అసలు దెబ్బతినలేదు, ఆరోగ్యంగా ఉంది. ఆరోగ్యంగా అయితే ఉంది సార్, బాగానే ఉంది. చూడండి ఈ గూడలు కొసలు కూడా గూడ వచ్చింది. అంతా కూడా ఈ కొట్టిన తర్వాత వచ్చిన పూత కాతే అంతే. అది కొట్టిన తర్వాత దిగుబడి వచ్చింది. మీరు ఫోటోలు తీసుకున్నారా కొట్టక ముందుకు? ఉంది, నా దగ్గర వీడియో ఉందండి, ఉంది, నేను పెడతా మీకు కావాలంటే. నేను అసలు రైతులు కూడా చూపిస్తాం మేము. ఇప్పుడు నిన్న మొన్నటి ఎన్ని రోజులు అయింది పెట్టి? 60 రోజులు అంతే. 60 రోజుల పంటలో నువ్వు 40 రోజుల వరకు మందే కొట్టలే, అసలు మందు కొట్టలేదు, కింద అడుగు మంది వేయలేదు అంట సార్. మీరు అట్లా అంటారు. అడుగు మంది వేయలేదు, మేము అడుగు మంది వేయలేదు, అడుగు మందే లేదు, ఒక మందే కొట్టా నేను. మొత్తం పెరిగిపోయింది అదంతా. ఏమో లాంగ్ కొమ్మలు పెరుగుతాయి, అంటే కనుపులు దూరంగా ఉండి పెరుగుతాయి. ఏంటంటే కనుపు కూడా మంచిగా వస్తుంది, కాయ కూడా చెట్టు చూడు ఎంత. అందుకనే మళ్ళీ మీ మందే మళ్ళీ కొడదామని చెప్పేసి బుట్టాకారంలో ఉంది. నందకాను చోటు చూడు, ఆ కాత పూత చూడు, మొత్తం కూడా కొమ్మలు కింద నుంచి వస్తున్నాయి కొమ్మలు, ఇట్లా మళ్ళీ అల్లుకుంటూ వస్తుంది కొమ్మ. కాయ కూడా మంచి సైజు కూడా, కాయ బాగా వచ్చింది కింద. అది పుచ్చుల పురుగు రానియలే మళ్ళీ. అది ఎందుకు పురుగు రానియాలి తెలుసా? అది నూనె మందు కాబట్టి అందులో నూనె ఉంటది. ఇది కరంజాయలు గానీ నీమాలు అంటే ఏంటంటే వేప నూనె ఉండడం వల్ల ఈ గుడ్లు పెడుతుంది చూసిన తల్లి రెక్కల పురుగు, ఆ గుడ్డును చంపుతుంది అన్నట్టు. దాని వల్ల గుడ్డు కూడా పోయింది రామారావు. నువ్వు మామూలు మందులు కొడితే ఏమైతే అంటే గుడ్డు పోదు, కానీ ఏ గుడ్డు అయినా సరే అన్ని పెట్టుకు కూడా రాలేదు. అవునవును, మంచిగా ఉంటది. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఓకే రామారావు గారు, మీరు ఏడైనా తీసుకోండి సార్, చూడండి. అదే మీరు ఎక్కడైనా తీసుకోండి, మొత్తం తిరగండి, ఏడైనా తిరగండి. నేను రాజుగారికి చెప్పా, మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి అని ఫెర్టిలైజర్ షాప్ గారికే చెప్పాను. నేను వస్తా ఒక రోజు. రామరాజు సాయిరామ ఏజెన్సీస్ తెచ్చుకున్నాం. ఆయన దగ్గరే దొరికింది. దగ్గర కనుపులు వచ్చినాయి,
ప్లస్ నీకు పూత కూడా గూడ కూడా కొసల వరకు కూడా గూడ వస్తుంది అంటే ఇక్కడ కూడా నీకు ఖాతా పడుతుంది అన్నట్టు. అవును. ఇప్పుడు నీకు మినిమం ఒక 70-80 కాయలు పడుతుంది ఇప్పుడు ఒక చెట్టుకి. అవును. అంత బాగుంది రిజల్ట్. కాయలు కూడా పురుగు వస్తలేదు, మళ్ళీ పురుగు లేదు, పురుగుతో పాటు దోమనల్లి కూడా ఓట్టుకున్నావు. ఇంకోటి ఏంటంటే కింద గూడ రాలేదు, అది కూడా చూసుకోండి. ఒక్క గూడ రాలేదు. ఏ చెట్టు చూసినా మీరు ఇంత వాన పడ్డా కూడా నీకు గూడ రాలే. అది వాన పడితే గూడ ఉండదు. ఒక గొప్పతనం అదొకటి, రాలిపోతుంటది నీకు. మీరు ఏ చెట్టు అయినా తిప్పండి, ఎవరైనా ఒక గూడ రాలినట్టు నాకు చూపి, ఏ చెట్టు అయినా చూపి. గూడ లేదు, అట్లే ఉంది. ఒకసారి చూపి వాళ్ళకు నీకు విఖ్యాత ఏమేమి కొట్టినా ఒకసారి. ఈ గ్రోతింగ్ ఇదండి, ఇది విఖ్యాత. ఇది కొట్టిందంట రైతు. ఇది